Hello all, welcome to Mom's Kitchen from Anjani's Wonder World. ఈ వీడియోలో మసాలా వడలు అదేనండి శనగలతో వడలు ఎలా చేయాలో చూసేద్దాం. శనగలు నవధాన్యాలలో ఒకటి. శనగలు మంచి పౌష్టికాహారం. ఇందులో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. శనగలు ఎముకల ఆరోగ్యం కూడా మెరుగుపరుస్తాయి. ఎందుకంటే వీటిలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ అలాగే విటమిన్ కే వంటి అవసరమైన విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ అన్ని పోషకాలు శరీరంలో ఎముకలు బలంగా ఉండడానికి అవసరం. కాల్షియం లేమితో బాధపడేవారు శనగలను తినడం వల్ల ఫలితం ఉంటుంది. ముందుగా ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులో పచ్చిమిరపకాయలు, చిన్నగా కట్ చేసిన అల్లము, అలాగే శనగలు వేసి గ్రైండ్ చేయాలి. పచ్చిమిరపకాయలు మరియు అల్లము మీరు తినే స్పైస్కి సరిపడా వేసుకోండి. శనగలలో పీచు పదార్థం ఉండడం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది. వీటిని రెగ్యులర్గా తినడం వల్ల జీర్ణ సమస్యలు ఏవైనా సరే తగ్గిపోతాయి. ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాలు, రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు కూడా వేసి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసి పక్కన పెట్టుకొని ఒక బాండీ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు, అంటే కొద్దిగా బరుసుగా గ్రైండ్ చేయాలి. అయితే ఇందులో ఒక 10 నిమిషాలు నానబెట్టిన శనగపప్పు, కొద్దిగా బియ్యపిండి కూడా వేయాలి. వడలు క్రిస్పీగా రావడం కోసం బియ్యపిండి వేయాలి. బియ్యపిండి, శనగపప్పు, గ్రైండ్ చేసిన శనగల మిశ్రమం మొత్తం కలిసేంత వరకు కలపాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ కలుపుకున్న మిశ్రమాన్ని ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా వడల్లాగా ఒత్తి ఆయిల్లో వేయాలి. శనగలలో ఉండే విటమిన్ B9 లేదా ఫోలేట్ మెదడు మరియు కండరాల సరైన అభివృద్ధికి, అలాగే నాడి వ్యవస్థ చక్కగా పనిచేయడానికి, సరైన మెటబాలిజం వంటి వాటికి ఉపయోగపడుతుంది. అంతేకాదు కాలేయంలోని కొవ్వు జీర్ణం అవ్వడంలో సహాయపడి కాలేయం బాగా పనిచేసేలా చేస్తుంది. ఈ వేసిన వడలని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. అంతే, శనగ వడలు రెడీ. చూస్తున్నారు కదా, లోపల కూడా చాలా బాగా ఉడికాయి. Thank you for watching the video. Do like, share and subscribe.